మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతిని యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఈ ఉదయము అయోగ్యులమైన మేము నీ యొద్దకు వచ్చాము. బలహీనమైన మేము నీ యొద్ద మొరపెడుతున్నాము. మమ్మల్ని బలపరచండి. ఈరోజు మాకు దీవెనకరంగా ఉండును గాక. ప్రతి శాపం యేసు నామములో తొలగించబడును గాక. మీ వాక్కు చేత నాతో మాతో మీరు మాట్లాడి అపవిత్రుని బలహీన నిలబడుచుండగా పవిత్రపరిచి బలహీనత తొలగించి స్వస్థపరిచిన సేవకునిగా వాడుకోమని యేసు నామమును ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి కొంత నోరు తెరిచి కొంత స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కొంచెం గట్టిగా. చాలా మంచిది. మనము దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడల్లా దేవుని కృప మన మీదకి దిగి వస్తుందని దేవుని లేఖనాలు బోధిస్తున్నాయి. అంత మాత్రమే కాదు, మనము దేవుని మహింపరుస్తున్న కొలది మరి దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఆయన ఉన్నారు. మరి సేవకులు ఉదయం వెళ్ళవలసి వచ్చింది, వారికి అర్జెంటు పని ఉండడాన్ని బట్టి సరే ఏదైనా మనము దేవుని ద్వారా ఈ కోటాలు జరిగించుకోవాలి బట్టి మనం ఆశిస్తున్నాం కనుక మరొకసారి దేవునికి స్తోత్రాలు చెప్తూ వాక్యంలోనికి వెళ్దాం. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకున్న తర్వాత వాక్య ధ్యానానికి మనం వెళ్దాం. కీర్తనల గ్రంథము 130వ కీర్తన 130వ కీర్తన 5, 6, 7 వచన భాగాల్ని చదువుకుందామండి. 5 మరలా ఒకసారి చెప్పాక మరలా చదువురు, కానీ రెండోసారి చెప్పే వరకు కొద్దిగా వేచి ఉండండి. 130వ కీర్తన 5, 6, 7 ఇప్పుడు చదవండి. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే లార్డ్ హల్లెలూయా ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకునము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇజ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఒకసారి నోరు తెరిచి గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేను 3 దినాల నుండి ఏ వాక్యం కూడా సిద్ధపడలే. ఎందుకంటే తమ్ముడు వాక్యం చెప్తారు కదా, ఇంకా ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను విందామని చెప్పి నేను సిద్ధపడ్డాను. కింద కూడా చాలాసేపు ఆలోచన చేశాను, కానీ నాకు ఏమీ తట్టలేదు. పైకి వచ్చి బైబిల్ తిరగేస్తున్నాను, కానీ పాత రెఫరెన్స్ బుక్ తిరగేస్తున్నాను, కానీ అందులో ఏ మాటలు నాకు పట్టలేదు. ఇక అలా కూర్చుని చిన్న ప్రార్థన చేసుకుని మనసులో ఆ వాక్యం తెరిచినప్పుడు ఒక్క పదం కనబడిందండి. దేవుడు ఈ దినాన చాలామంది జీవితాల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అవసరతను దేవుడు తీర్చబోతున్నాడని చెప్పి దేవుడు ప్రేరేపించాడు. ఆ ప్రేరేపణలో ఈ మాట కనిపెట్టుట అనే మాటను ఈ దినాన మనం ధ్యానించవలసిన వారంగా ఉన్నాం. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్పండి. వాక్యము నేనే కాదు, వాక్యము నిలబడి ఎవరు మాట్లాడుతున్నా దేవుడు అందరితో మాట్లాడే దేవుడు. దేవునికి పక్షపాతం ఉండదు. ఇతడు నా మనిషి అని, లేకపోతే ఇతడు నా కులపు వాడని, ఇతడు నా వర్గం వాడని దేవునికి పక్షపాతం ఉండదు. దేవుడు వాక్యాన్ని అందరికీ అనుగ్రహించే దేవుడు. కృపను ఎలాగైతే దేవుడు అనుగ్రహిస్తాడో ఆయన వాక్యమును కూడా అనేకులకు దేవుడు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. సహోదరులారా, చదవబడినటువంటి ఈ మాటను మనము ధ్యానించగలుగుతూ ఉంటే వాక్యం మనకు బోధిస్తూ ఉంది ఏమిటంటే, యెహోవా కొరకు కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియ సోదరులారా,
ఈ ఉదయకాల సమయంలో ఎన్నో ప్రశ్న అడుగుతూ ముందుకెళ్తాను. చాలా దినాల నుండి నువ్వు కనిపెడుతున్న వ్యక్తివా? చాలా దినాల నుండి దేవుని మీద ఆశపడుతున్నటువంటి వ్యక్తివా? చాలా దినాల నుండి ఎదురు చూస్తున్నటువంటి అనుభవాల్లో ఉన్నటువంటి వ్యక్తివి నీవేనా? చాలా దినాల నుండి కనిపెడుతూ నిరీక్షణతో దేవుని యొద్ద జవాబు కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తివి నీవైతే దేవుడు ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరులారా, మీరు ఆలకించండి. దావీదు కీర్తనలో చాలా కీర్తనలు ఉన్నాయి. ఈ కీర్తనలన్నీ కూడా తన అనుభవాలలోంచి వచ్చాయి బయటికి. ఎందులోంచి వచ్చాయి చెప్పండి? తన అనుభవాలు. వాక్యం మనకు బోధిస్తుంది. దావీదు ఒక గురి కలిగి బ్రతికాడు. పౌలు ఒక గురి కలిగి బ్రతికాడు. యేసు ప్రభు లోకానికి రావడానికి ఒక గురి కలిగి ఆయన తన జీవితకాలాన్ని అద్భుతంగా నడిపించుకోగలిగాడు. ప్రతి క్రైస్తవుడు కానీ క్రైస్తవురాలు కానీ మన జీవితాల్లో ఉండవలసిన ఒక గురి ఉండాలి. మన జీవితాల్లో ఉండవలసిన ఒక దర్శనం ఉండాలి. మన జీవితంలో ఉండవలసిన ఒక ప్రమాణం, ఒక నిబంధన, ఒక దర్శనం మనకు ఉండాలి. అలా దర్శనముతో, నిబంధనతో, ప్రమాణముతో, గురితో ఉన్న వ్యక్తివి నీవైతే, ప్రభు కొరకే నువ్వు ఆశపడుతున్న వ్యక్తివైతే దేవుడి మాట నీకే అనుగ్రహించునుగాక. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి దినాన్నితో మాట్లాడుతున్నాడు. చాలా సంవత్సరాల క్రితము మనలాంటి స్థితిలోనే దావీదు గారు కూడా ఉన్నాడు. ఇది ఒక యాత్ర కీర్తనగా దాన్ని వర్ణించాడు. దావీదుకు ఒక తృష్ణ ఉంది. కోరహ కుమారులు ఒక చక్కని మాట అంటారు, నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా. ఎడారిలో ఉన్నటువంటి వారు నీటి వాగుల కొరకు ఎదురు చూచినట్లుగా, దుప్పి ఎలాగైతే ఎదురు చూస్తుందో అలాగుననే నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది నాయనా. ఆశ కలిగి ఉన్నావా? కనిపెడుతూ ఉన్నావా? ఎదురు చూస్తూ ఉన్నావా? సహాయము కొరకు చేతులు చాచావా? దిక్కులేని పరిస్థితిలో పడిపోయి ఉన్నావా? ఏమాత్రము కూడా ధైర్యము సరిపోని పరిస్థితిలో నీవు ఉన్నావా? ఏమాత్రము కూడా నీ జీవితంలో ఏ పరిస్థితులు కూడా బాగోలేని అనుభవంలో నువ్వు ఉంటే, ఇదిగో నేను ప్రకటిస్తున్నాను, నేను ప్రకటిస్తున్న యేసయ్య ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు అని ఖచ్చితంగా కార్యం చేయగల సమర్థవంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఈ వాక్యం చూసరికి అనుకున్నాను, రేపు చెప్దాం ఈ మాట అనుకున్నాను. నా వల్ల అవట్లే. ఈరోజేమి నువ్వు మాట్లాడు, నా హృదయంలో ప్రేరేపణ కలుగుతుంది. ఈరోజు నువ్వు ఉపవాసం ఉండి కనిపెట్టి ఉండొచ్చు ఇక్కడ, లేకపోతే ఈ ప్రార్థన అని చెప్పి అనౌన్స్మెంట్ చేశాక ప్రభుత్వం కొన్ని విషయాలు అడుగుతూ ఉన్న వ్యక్తివైతే, ఇదిగో ఈ దినాన ఉదయకాలంలో మరలా నేను చెప్తున్నాను, దేవుని ఆత్మతో నిలబడి ఒక మాట చెప్తున్నాను, దేవుడు తప్పక నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ సమయంలో. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆమెన్. హల్లెలూయా. నిన్ను జ్ఞాపకం చేసుకునే ఘడియలో, నీతో మాట్లాడే ఘడియలో, నిన్ను దర్శించే ఘడియలో ఇదే ఘడియ. పక్కవత చెప్పండి, యేసయ్య ఈరోజు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చాలా విశ్వాసంతో, నమ్మకంతో, మంచి హృదయంతో, ఆత్మాభిషేకంతో ఈ మాటలు మీరు చెప్పాలి. అనాలోచనతో కానీ వేరే మనసుతో కానీ మీరుంటే ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు మీ విషయంలో ఇది చేస్తాడు, జాగ్రత్త. మరలా చెప్పండి ఈ మాట, ఈరోజు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. గట్టిగా చెప్పండి ఆ మాట, గట్టిగా చెప్పండి, గట్టిగా విశ్వాస గల హృదయంతో చెప్పండి, దేవుడు ఈరోజు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను పడిపోయిన పరిస్థితి అని నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. పాడైపోయిన నా బ్రతుకును ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. బలహీనంగా ఉన్నటువంటి నా బ్రతుకును ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా జీవితంలో నా కొదువులు బట్టి ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఏది కనబెడుతున్నానో దాని నిమిత్తమై ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసయ్యకి ఒకసారి, గట్టిగా గట్టిగా గట్టిగా. గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాస దినాలు దేనికో తెలుసా? నువ్వు కనిపెట్టేది ప్రభు నీకు చూపించడానికి, నువ్వు కనిపెట్టేది ప్రభుని దగ్గరికి చేర్చడానికి. నువ్వు ఆశపడుతున్నటువంటి ప్రతి ఆశను, దైవ చిత్తానుసారమైన ప్రతి ఆశను, ఇదిగో నా కుమారుడా నీ వద్దకు నేను తీసుకుని వచ్చాను, ఇది నువ్వు తీసుకుని నన్ను మహింపరచనే గడిలో దేవుడు ఇచ్చునుగాక. ఆమె చెప్పండి సార్. హల్లెలూయా. నాలో ఎవరైనా సరే ఇలా అనుకుంటే వ్యక్తులైతే, నా బ్రతుకు పాడైపోయింది, నా బ్రతుకు ఛాయలు మేలైన ఛాయలు కనబడట్లేదు, నష్టము, కష్టము, శ్రమ, దుఃఖం వెంటాడుతుంది నన్ను, ఇప్పటికే కొంత జీవితం నష్టపరుచుకున్నాను, మరి రాబోయే దినాలు ఇంకా నాకు నష్టమేనో
ఒక ఆలోచనతో ఉన్న వ్యక్తివైతే, ఇదిగో దావీదు అనే భక్తుడు, పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన భక్తులు మనలాంటి వారి కోసం మాట్లాడుతున్నటువంటి మాటలే ఈరోజు నువ్వు మాట్లాడుతున్న వ్యక్తివైతే, దావీదుకు దేవుడై ఉన్నవాడే ఈరోజు నీకు కూడా దేవుడై ఉన్నాడు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రశ్న అడుగుతూ ముందుకు వెళ్ళిపోతాను. ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు దేవుని దగ్గర దర్శనం పొందే? ఎన్ని సంవత్సరాలు అయిపోయా దేవుని చేత ప్రమాణంని తీసుకుని? ఎంతకాలం అయ్యింది నువ్వు ప్రార్థన చేస్తుంది దొరకపోకుండా దూరంగా అయిపోతున్న పరిస్థితి? ఇలా వాక్యం చెప్తే కొంతమంది అంటుంటే నాకు విషయాలు కొన్ని బాధ అనిపిస్తున్నాయండి. నువ్వు వాళ్ళ కోసం చెప్తున్నా, వీళ్ళ కోసం చెప్తున్నా, బాధ అనిపిస్తుంది. నేను చెప్తున్నాను, దేవుని బలిపీట నిలబడి చెప్తున్నాను, నా దేవుని కోసం నీ మాటలు చెప్తున్నాను. నా దేవుడు నాలో పెట్టిన దానికోసం నేను మాట్లాడుతున్నాను. నిత్యముగా దేవుడే తన కార్యములు మన పట్ల జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన వరం ఇక్కడ రాశాడండి. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఈ మాట నువ్వు చెప్పగలుగుతావా? ఎవరో వచ్చి నీ జీవితంలో మేలు చేస్తారనుకుంటున్నావేమో, జరగదు. ఏదో వచ్చి నీ జీవితంలో అద్భుతం జరుగుద్దామనుకుంటున్నావేమో, జరగదు. లేకపోతే నా కొడుకు నన్ను బాగు చేస్తాడు, నా కూతురు నన్ను బాగు చేస్తుంది, నా తల్లి, నా తండ్రి, ఇంకెవరో నన్ను బాగు చేస్తారనుకుంటున్నావేమో, వాళ్ళెవరో నిన్ను బాగు చేయలేరు. వాళ్ళెవరో నీ జీవితాన్ని మార్చలేరు, అద్భుతం జరిగించలేరు. కానీ దినా నేను ప్రకటిస్తున్న యేసయ్య ఒక్కడే, ఆయన ఒక్కడే, ఆయనే నువ్వు కనిపెట్టేది నీకు అనుగ్రహించేవాడు. ఆమేన్. చెప్పండి, మరలా చెప్పండి. మనం కనిపెట్టేది యేసయ్య ఒక్కడే ఇస్తాడని చెప్పండి. ఏదైతే కనిపెడుతున్నావో అది యేసు మాత్రం ఇస్తాడని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా అద్భుతమైన మాట ఇక్కడ మాట్లాడుతున్నాడండి. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము, నేను మాత్రమే కాదు, నాలో ఉన్న నా అంతరాత్మ, నా ప్రాణముతో సహా నేను ఆయన కొరకు కనిపెడుతున్నాను. ఎవరి కొరకు కనిపెడుతున్నాడట? ఆయన కొరకు. నువ్వు ఎవరి కోసం కనిపెడుతున్నావు? ఒక బ్రతుకు మారుతుందని నువ్వు కనిపెడుతున్న వ్యక్తివైతే, ఆర్థికమైన పరిస్థితుల్లోంచి దేవుడు మనం బయటికి తీసుకొస్తాడని కనిపెడుతున్న వ్యక్తివైతే, భవిష్యత్తులో తప్పక దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడని కనిపెడుతూ ఆయనతో సహవాసం చేస్తున్న వ్యక్తివి నీవైతే, నీ ప్రాణంతో చెప్పాలి, నా ప్రాణమా, ఆయన యొద్ద మాత్రమే నీకు విమోచన, ఆయన దగ్గర మాత్రమే నీకు విడుదల. దేవునికి స్తోత్రం. మనుషులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నరులు నమ్ముకున్నటి కంటే, రాజులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ప్రాణంతో చెప్పు, ప్రాణంతో చెప్పు. మాట్లాడితే కృంగిపోతే నీ ప్రాణంతో చెప్పు. ధైర్యం చెడిపోతున్నటువంటి నీ ప్రాణంతో చెప్పు. బలము కోల్పోతున్నటువంటి నీ ప్రాణముతో చెప్పు. నిరాశ గురైపోతున్నటువంటి నీ ప్రాణముతో చెప్పు. ఓపిక పోతున్నటువంటి నీ ప్రాణముతో చెప్పు. దుఃఖ సముద్రములో ముంచేస్తున్నటువంటి నీ ప్రాణముతో చెప్పు. ఏం చెప్పాలి అంటే, ప్రాణమా, నిన్ను సృజించిన వాడే నా పట్ల కార్యము చేసేవాడుగా ఉన్నాడు. యెహోవా యొద్ద మాత్రమే నాకు కృప దొరుకును, ఆయన యొద్ద మాత్రమే నాకు జవాబు దొరుకును అని చెప్పి ఈ దినాన్ని ప్రాణాన్ని బలపరుచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా అద్భుతమైన మాటల కింద రాశాడండి. ఆయన మాట మీద నేను ఏమంటున్నాడు? ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎవరి మీద? దేని మీద నీకు ఆశ ఉంది? ఎవరి మీద ఆశ పెట్టుకున్నావు ఇది నాన్న? మరలా అడుగుతున్నాను, దేని మీద ఆశ పెట్టుకున్నావు? దావీదు చక్కని మాట అంటే నాకు చాలా ఇష్టమైన మాట. కీర్తనగాడు చెప్పిన మాటలో ఒక మాట ఏంటంటే తెలుసా? కొందరు రథములు బట్టి, గుర్రములు బట్టి అతిశయిస్తారు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడాలి. నేను ఎలాగంటే నా మాటను బట్టి, కొందరైతే వారికి కలిగిన ఆస్తిని బట్టి, వారికి కలిగినటువంటి సంపదను బట్టి, వారికి కలిగినటువంటి భూములను బట్టి, వారికి కలిగినటువంటి గృహాలను బట్టి
ఐశ్వర్య భంగ వెండి వాటిని బట్టి అతిశయపడతారేమో. కానీ ఇదిగో క్రైస్తవుడా, ఈరోజు నువ్వు గుర్తెట్టుకో, క్రైస్తవురాలా, మన జీవితంలో ఒక ఆశ ఏంటంటే, నేను కనిపెడుతున్న దేవుడు నన్ను కరుణింపగల సమర్థవంతమైన వాడా. ఆమేన్, హల్లెలూయా. కనిపెట్టుట, మరలా చెప్తున్నాను, కనిపెట్టుట. ఏం కనిపెడుతున్నాను? మా యవన కాలంలో ఇలాంటి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పుడు 2006 సంవత్సరంలో ఉపవాస కూటాలు జరుగుతున్నాయి ఒక చోట. అక్కడ నేను వెళ్ళాను. అక్కడ ఒక సేవకులు వచ్చారు. ఆ సేవకులు వాక్యం అంతా బోధించారు. బోధించిన తర్వాత ఓ మాట చెప్పారు, ఇదిగో నిశ్చయముగా ఈ దినంలో పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, కనిపెట్టండి అని చెప్పాడు ఆయన. మీకు విషయం చెప్పనా, మీకున్న కనీసపు వాక్య ధ్యానం ఆ రోజులో నాకు లేదు. మీకున్న ప్రార్థన జీవితం ఆ రోజులో నాకు లేదు. అసలు చెప్పాలంటే పరిశుద్ధాత్మ అంటే ఏంటో మీకు కొంత తెలుసు, నాకు ఏమాత్రం తెలియదు. కానీ ఆయన చెప్పిన మాట నాకు ధైర్యం వచ్చింది. ఏమిటంటే, సేవకుని మాట ప్రకారం నేను కనిపెట్టాలి. నాలో ఇంకేమీ లేదు. నేను ఏం అడగట్లేదు దేవుని. ఆ రోజున అడగడానికి అసలు నా మనసు అంత గొప్ప స్థానంలో, అంత పెద్ద మనస్తత్వం కూడా నాకు లేదు. ఏం అడగాలో కూడా నాకు సరిగ్గా తెలియని రోజులు అవి. ఆ రోజుల్లో ఒకటి అడుగుతున్నాను సేవకుని మాటను బట్టి, ఏమిటంటే, అయ్యా ఈ సేవకుడు చెప్పాడు పరిశుద్ధాత్మతో నన్ను నింపండి ప్రభువా. చిన్న ప్రార్థన. ఆయన అన్నాడు కనిపెట్టండి కనిపెట్టండి అన్నాడు. కనిపెట్టండి అనగా కొద్ది నిమిషాలు మేము అందరం స్తోత్రాలు చెప్తుంటే ఈరోజున చాలామంది కనిపెట్టలేకపోతున్నారు దేవుని ఆత్మ కొరకు. నువ్వు కనిపెట్టేది బాగానే ఉంది, నేను ఆ తప్పంట్లే. కానీ ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు ఇష్టపడే వాటిని నువ్వు కనిపెట్టాలి. దేవుడు కోరుకునే వాటిని నువ్వు కనిపెట్టాలి. దేవుడు మెచ్చుకునే వాటిని నువ్వు కనిపెట్టాలి. దేవుడు హృదయాన్ని ఆనందింపజేసే కొన్ని లక్షణాలు ఉన్నాయి, వాటిని నువ్వు కనిపెట్టగలిగితే ఈరోజు నువ్వే కనిపెడుతున్నావో దేవుడు భవిష్యత్తుని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. అలా ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళిపోతున్నాం. అలా ప్రార్థన చేస్తూ ముందుకెళ్తుంటే కాసేపటికి, కొంత సమయంకే, మాకేం తెలియదు ఎలాగ మా మీద దేవుని ఆత్మ వస్తుందో, ఆ తీవ్రత ఎలా ఉంటుందో, ఆ అనుభవం ఎలా ఉంటుందో ఏం తెలియదు. ఇప్పుడైతే మనకు వాక్యాలు ఉన్నాయి. అగ్ని నాలుగులు విభాగింపబడి ఆ రోజున పెంతెకొస్తు మేడగది ఉన్న వారి మీద వాలింది. ఒక శబ్దము ద్వారా వాళ్ళ మీదకి దేవుని ఆత్మ దిగొచ్చింది. అగ్ని నాలుగులు విభాగింపబడి వారి మీద వాలే, వారు శక్తి పొందుకున్నారు, వాక్శక్తి, వారు మాట్లాడారు. ఇది వాక్యం ఈరోజు మనకు తెలుసు, కానీ ఆ రోజుల్లో మాకేం తెలియదండి. అలాగ మీకు కనిపెడుతున్నాం. కనిపెట్టుటలో ఎలా ఉండాలో తెలుసా? కనిపెట్టే విధానం ఎలా ఉండాలో తెలుసా? మరి ఇంకేది నీకు అవసరం లేదు, ఏ విధమైన ఆలోచన నీకు అవసరం లేదు. నువ్వు కనిపెడుతున్న వ్యక్తి దేనికోసమైతే కనిపెడుతున్నావు, మరలా చెప్తున్నా గుర్తెట్టుకోండి. ఈరోజు చాలామందిలో ఒక నిర్దిష్టమైనటువంటి నడత లేదు, ఒక ప్రామాణికమైనటువంటి గురి లేదు, ఒక సిద్ధపడినటువంటి దాని కొరకు ఖచ్చితంగా నిలబడలేనటువంటి పద్ధతి చాలామందిలో ఉంది. దేవుడు ఒక మాట చెప్తుంది దేవుని పక్షంగా, ఇలాంటి గుణలక్షణాలు ఉన్నవారు ఎన్నడూ కూడా వాళ్ళు కనిపెట్టింది, వాళ్ళు ప్రార్థించింది, వాళ్ళు ఆశించింది, ప్రభు మాట ఇచ్చింది వారు పొందుకుంటారని మాత్రం నేను ఎప్పుడు కూడా చెప్పలేను. ఎందుకంటే అది సాధ్యము కాని పని. బైబిల్లో మీకు ముందుకు వెళ్ళే కొలది ఒక భక్తిని చూపిస్తాను. అయితే ఈ దినాన మాట చెప్తున్నాను. ఆ దినాన ఒక 10 నిమిషాలు పావుగంట మేము అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఒక గొప్ప వెలుగు, మొట్టమొదటిసారిగా నా జీవితంలో ఒక గొప్ప వెలుగు నన్ను తాకడం నేను గమనించాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ గొప్ప వెలుగు నా మీదకి రాగానే నా ఒళ్ళంతా తిరిగినటువంటి ఏంటంటే దాన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారండి, వైబ్రేషన్. నాకేం తెలియట్లే, ఒకసారి వెనకబడిపోయాను. ఈరోజు చాలామంది గెంటేస్తున్నారు, తోసేస్తున్నారు పాస్టర్లు. నిజంగా దేవుని ఆత్మ మన మీదకి వస్తే ఎవరు మనం తోయక్కర్లేదు. పరిశుద్ధాత్మని పడిన వ్యక్తి తను తాను పడిపోతాడు, తన శక్తిని తాళలేక. దేవునికి స్తోత్రం. ఒక చోటకి మేము వెళ్ళాం, అలాగే ఒక పాస్టర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చాడు. అందరం లైన్లో నిలబెట్టి ముందే చెప్పేశాడు, ఇదిగో దేవుని ఆత్మ వచ్చేద్దే, నేను చేసి ప్రార్థన చేస్తే మీరు పడిపోతారని ముందే చెప్పాడు.
కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు కదండి, అదిగో పులే, ఇదిగో తోక, ఇదిగో కరిసేసింది, ఇదిగో మా ఇంటికి వచ్చేసింది, ఇప్పుడేమైనా తని తెరమేసాం. యాక్టర్స్ ఉంటారు కొంతమంది. అంటే యాక్టర్స్ అనకూడదు కానీ ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అయిపోయే వాళ్ళు ఉంటారు క్యారెక్టర్లో. అలాంటి వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే తప్ప 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 పడిపోయారు. నేను చూస్తున్నాను, ఒక్కొక్కరు చూస్తున్నాను. నా ముందు ఉన్నవాడు నా వెనక అంటున్నాడు, అయ్యి బాబు తెగడిపోతున్నారు, ఎటు బాబు ఎంత శక్తి ఉందా అంటున్నారు వాళ్ళు. నేను వాడిని అవమానించట్లేదు, దేవుని ఆత్మని అవమానించట్లేదు. నా జీవితంలో జరిగినటువంటి ఒక పరిస్థితి. ఏయ్ ఏయ్ సరికోడా, దేవునికి స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ మూల కూర్చోబెట్టి ఆడిచ్చిండాలని, ఆ మూల కూర్చోబెట్టిండాలని, గోల్ చేయనివ్వకండి. దేవునికి స్తోత్రం. ఈలోగా మా లైన్కి వచ్చాడండి ఆయన. మా లైన్కి వచ్చి నేను ఏం చేశానంటే ఒక కాలు ఎదరకు ఒక కాలు వెనక్కి తనిపెట్టాను. అంటే నా ముందున్నవాడిని ఏం చేశాడంటే ఇలా అలాగా అన్నాడు. ఇంకా నూరా నవ్వుకో, దా వెళ్దా, నువ్వు కూర్చో, ఇలా ఈ పక్కన. ఇంకొక అతన్ని ఏమన్నాడు అంటే చూడండి, అలాగే ఉండే తోయిన కంగారుడికి, మేడం మామూలుగా వదిలి దిగబెట్టేస్తున్నాం, మామూలుగా వదిలి, అలాగేదే ఇలా వదిలి, స్ప్రింగ్ యాక్షన్ ఉండాలి. సరే, రెడీ 1 2 3 నెమ్మదిగా ఇలాగా. ఇప్పుడు ఏమవుతుంది, నీకేమవుతుంది చెప్పు? కింద గడిపోతున్నావా? మరి ఇలా గెంటితే పడిపోరా? ఒకళ్ళేమో ఇలా గెంటేసాడు, ఇంకొకళ్ళేమో ఇలా గెంటుతున్నాడు. నెమ్మదిగా స్టెప్ ఎక్కి అలాగే ఉండిపోయా, స్టెప్ ఎక్కి. పడిపోతున్నావా? కష్టమవుతుందా? ఆనుకోగలుగుతున్నావా? మరి నేను అడిపోతాను, నువ్వు ఆను ఎలకడానుకుంటావు, వెళ్ళి కూర్చో. ఇలా జరిగిందండి. నా ముందు ఉన్నాయి కదా ముగ్గురు అలాగే ఎంటేసాడు. నేను అనుకుని ఇలా కాదని చెప్పి ఇలా తనిపెడేసానండి. ఇలా తనిపెట్టాను. ఎక్కడికి వెళ్తాడు నన్ను? ఆయన వల్ల వద్దా? ఫేక్ ఉంది, రియాలిటీ ఉంది, గుర్తెట్టుకోండి. ప్రతి దాంట్లో, ప్రతి చోట ఉంది ఇది. కానీ దేవుడు ఆత్మ ఉన్న చోట అసత్యము నిలవదు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. చాలా చోట్ల నేను విషయాలు గమనించాను. నేను పడతలేదని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఎదరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక్కళ్ళు పడగొట్టినోడు అందరిని పడగొట్టాలా? చెప్పండి, మాట చెప్పండి. ఒక్కడిని పడగొట్టినోడు అందరిని పడగొట్టాలా వద్దా? కొంతమంది అంటున్నారంటే, ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఎవడన్నా పడకపోతే అంటున్నారంటే వచ్చి నీలో దురాత్మ ఉంది అన్నారు. మొన్న ఎవరో చెప్తున్నారు నాకు అదే మాట, ఎక్కడో విన్నాను ఆ మాట. మొండూరులో పాస్టమ్ గారు ఎవరో కొత్తగా ఆవిర్భవించి ఆయా సంఘస్థుల ఇంట్లోకి వెళ్ళిపోతుందంట. ఆవిడ వేరే సంఘస్థులకి ఇంట్లో వెళ్ళిపోయి అంటుందట, ప్రార్థన చేస్తుందంట. టచ్ పడిపోండి, ఓ పక్కన ఇలాగా మీరు కూడా పడిపోండి, టచ్ పడిపోండి. పడుతున్నారు, అది అలా చూస్తున్నారా మాకు సీరియస్గానే? పడతలేదు కదా మీరు. అలా ప్రార్థన చేస్తుందంటండి ఆవిడ. ప్రార్థన చేస్తుంటే ఆవిడ ఏమవుతుందంటే పడిపోకుండా నిలబడిందంట. వెంటనే పాస్టమ్ గారు అంటున్నారట, నీలో దురాత్మ ఉంది, అందుకే నువ్వు పడతలేదు. ఎవడు చెప్పాడు అలాగా? అసలు దురాత్మలు ఉంటే అభిషక్తులు వచ్చి గడగడలు ఆడిపోతే దూరం నుంచి. దేవునికి స్తోత్రం. మాకు తెలియకుండా అటువంటి అనుభవాలు మేము పొందుకున్నాం. నేను అంటాను, ఆ మాట చెప్తాను, ఇన్వాల్వ్మెంట్ కాదు కావాల్సిందే, దేవుడు అంటే ఇంట్రెస్ట్ కావాలి నీకు, పరిశుద్ధాత్మ అంటే ఇంట్రెస్ట్ కావాలి నీకు, దేవుని శక్తి పొందుకోవడానికి కావాల్సిన ఇంట్రెస్ట్ కావాలి, ఆసక్తి కావాలి నీకు. నేను ఆ మాట చెప్తే ముందుకు వెళ్ళిపోతే నేను ఎక్కువ మాట్లాడినా. అయ్యలారా అమ్మలారా, నువ్వు కనిపెట్టుకుంటూ పోతున్నావు, కానీ ఎందుకు నీ దేవుడు, ఎందుకు మన దేవుడు అసలు దాన్ని ఏమాత్రం జ్ఞాపకం చేసుకోకుండా, దాని ఛాయలే మనకు కనబడకుండా ఎందుకు నొక్కి పెట్టి పక్కన పెట్టినట్టుగా ఉన్నాడో చెప్పనా? 2 విషయాలు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒకటి, నువ్వు కనిపెట్టేది దైవ చిత్తము కాకపోతే అస్సలు జరగదు. రెండో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, నువ్వు కనిపెట్టేది దేవుని చిత్తం అయితే దాని వెనకాల చాలా ఆలస్యం ఉంటుంది. ఆలస్యంతో పాటు శ్రమలు, శోధనలు, కష్టాలు, వ్యతిరేకతలు, అవమానాలు, నిందలు కూడా ఉంటాయి. ఇది వాక్యంలోంచి తర్వాత చెప్తాను మీకు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా అద్భుతమైన మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఆలకించండి. 6వ వచనం చెప్తున్నాడు, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే
ఎక్కువగా నా ప్రాణమును ప్రభు కొరకు కనిపెట్టుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. చాలా వర్ణన, అద్భుతమైన వర్ణన. ఇంతకు మించి వర్ణన ఇవ్వలేరేమో ఎవరు కూడా అనుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మాట్లాడాలంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాడు. కావలి వారు, వాచ్మెన్, వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ రోజుల్లో ఉన్నటువంటి వాచ్మెన్స్ ఎవరంటే కోటలో, రాజకోటలో కావలు కాసేవారు. ఎవరండి వీళ్ళు? నోట్లో వెళ్ళి తీసి తల్లి ఎవరమ్మా? చెప్పాలి. కావలి వారు ఎక్కడ ఉంటారు ఆ రోజుల్లో? రాజ్యములో కావలి కాసేవారు. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ డ్యూటీ చాలా కష్టం. పగలు కూడా ద్వారబంధాల దగ్గర కావలి కాస్తారు. పెద్ద బాధ కాదు, పెద్ద ఇబ్బంది కాదు, పెద్ద శోధన కాదు, పెద్ద భయపడిన అవసరం లేదు. ఎందుకంటే రాజ్యం మీదకి ఇతర రాజ్యాలు వచ్చే కాలం కానీ, ఒక రాజ్యం మీదకి శత్రువు వచ్చే ఆ సమయం కానీ పగలు కాదు. పాడు చేయడానికి వచ్చేవాడు ఎప్పుడైనా సరే చీకటి సంబంధముగానే వాడు వస్తాడు. గుర్తెట్టుకోండి మాట. అందుకే బైబిల్ ఏమన్నాడు 91 కీర్తనలో? రాత్రివేళ కలుగు భయముకైనను, ఉందా లేదా మాట చదవండి. 91 కీర్తన టక్క మంది ఇయ్యాల మీద అందరూ. మధ్యాహ్నమందు పాడు చెయ్యు రోగముకైనను, ఈ మాట చదవండి. చీకటిలో సంచరించు తెగులు. చీకట్లో ఏముంది? తెగులు. చీకట్లో ఏముంది? నాశనం. చీకట్లో ఏముంది? పాపం. చీకట్లో ఏముంది? వ్యతిరేకత. చీకటి ఎందుకు ఇచ్చాడంటే మనకి విశ్రాంతి తీసుకోవడానికి. ఈరోజు చక్కగా పడుకుంటున్నావా? ఎవరు పడుకుంటున్నారండి ఇంట్లో? కొంతమంది పడుకోరండి ఇంట్లో. చీకటి కాలంలో కనిపెడతానే ఉంటారు. ఫోన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మాట్లాడదామా, ముసుగు ఎప్పుడే వేసుకుందామా, ఎప్పుడు నేను బాగా నా హృదయాన్ని పంచుకోవాలా, ఇదొక జాతి. మరి కొంతమంది దొంగతనాలు చేసే జాతి, మరి కొంతమంది ఇంకో పాడు పనులు చేసే జాతి, మరి కొంతమంది ఇంకొక రకాలు, నోరుతో చెప్తే పచ్చిగా ఉంటాయి కానీ రకరకాల మనుషులు తయారయ్యారు ఈ రోజున. అయితే మాట చెప్తాను చూడు. బైబిల్ మనకు ఒక మాట చెప్పింది, మనము చీకటి వారము కాము, మనం అందరము వెలుగు సంబంధులమే అని రాశాడు బైబిల్లో. దేవునికి స్తోత్రాలు. మనం ఎవరమాట? కొద్ది గట్టిగా చెప్పండి మాట. మనం ఎవరమాట? నేను పాపిని, నువ్వు పాపినే. పాపం అందులో, చీకటి అందులో ఉంది. కానీ బైబిల్ చెప్పింది మనం వెలుగు సంబంధమైన మనుష్యులం. ఆమేన్. ఈ కావలి వారు ఏం చేస్తారంటే, రాత్రికాల సమయంలో కానీ పగలవాల సమయంలో కానీ కావలి వారికి ఒక రకమైన భయం. పగల కంటే రాత్రి అధికంగా ఉండొచ్చు. ఏమిటంటే, శత్రువు ఏ మూల నుండి వచ్చి యుద్ధం చేస్తాడో, శత్రువు ఏ మూల నుండి వచ్చి రాజ్యంలోనికి ప్రవేశిస్తాడో, శత్రువు ఏ మూల నుండి వచ్చి ఈ రాజ్య పరిస్థితుల్ని సంహరిస్తాడో అని చెప్పి భయము. ఆ కావలవాడు ఏం కోరుకుంటాడు తెలుసా? ఎప్పుడు పగలవుద్దా, ఎప్పుడు వెలుగు వస్తుందా, ఎప్పుడు ఉదయం అవుతుందా అని ఏం చేస్తారంటే కనిపెడతారు. అలాగుననా నా ప్రాణము నీ కోసం కనిపెడుతుందయ్యా. అంత తీవ్రత, అంత భయముతో, అంత ఆందోళనతో, అంత ఒక రకమైనటువంటి చక్కని సంపూర్ణమైన విధేయత గల భయభక్తులతో కూడినటువంటి హృదయముతో నువ్వు దేవుని యొద్ద కనిపెడుతున్నావా? ఎలాంటి హృదయం? పగలెప్పుడవుతుంది? అమిలారామలారా, ఇప్పుడు నీ పరిస్థితి చీకటి కాలంగా ఉందా? కావలి వారిగా నీవు కూడా భయపడిపోతున్నావా? కావలి వారిగా నువ్వు కూడా అధైర్యపడిపోతున్నావా? చాలాసార్లు ఏడుస్తూ కూర్చుంటున్నావా? తెలియకుండా నీ జీవితంలో ఆందోళన వెంబడిస్తుందా? చీకటి మాత్రమే నిన్ను ఆవరించిందా? ఇది నాన్న. అయితే మాట, రాత్రి ఎలాగైతే ఉందో అలాగనే పగలు కూడా ఉన్నట్లుగా దేవుడు మనం ఉదయింపజేయడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. ఆమేన్. చెప్పండి. దేవుడు అలాంటి దేవుడు. నీకు ఒక దేవుడు ఉదయం ఇచ్చునగాక, మనకు ఒక ఉదయం దేవుడు అనుగ్రహించునగాక. మనకు ఒక నమ్మకం ఉంటుంది, రాత్రి పడుకున్నప్పుడు ఖచ్చితంగా పగలవుద్ది. రేపు చేస్తాను, రేపు వెళ్తాను,
రేపు అనే మాట ఎలాగైతే మనలో ఉందో గుర్తెట్టుకో. ఈరోజు నీకు అంత అంధకారంగా కనబడవచ్చు. దావీదు అంటాడు, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను. ఎలాగా చెప్పాలి? నో తెరిచి చెప్పాలి. ఎలాగా? నేను గాఢంధకారపు లోయలో ఉన్నను, నాకు ఒక వెలుగు ఉంది. ఆమేన్. గట్టిగా చెప్పండి ఈ మాట. ఎలాగా? నేను గాఢంధకారములో ఉన్నా, నాకు ఒక ఉదయం ఉంది. ఆమేన్. ఈరోజు ఒక మాట చెప్పాలి, నీ శ్రమతో ఒక మాట చెప్పాలి, నాకు ఒక ఉదయం ఉంది. ఆమేన్. నాకు ఒక వెలుగు ఉంది. ఆమేన్. హల్లెలూయా. పక్క వారితో కుడి చేయి పట్టుకుని చెప్పండి, మనకు ఒక ఉదయం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ ఉదయమే సూర్యుడు ప్రకాశిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆ ఉదయమే ఏ పనైనా చేయగలుగుతాం. ఆమేన్ చెప్పండి. ఆ ఉదయమే మనం ఎక్కడికైనా ప్రయాణం చేయగలుగుతాం. ఆమేన్ చెప్పండి. ఆ ఉదయం విషపూరితమైన ప్రతిదీ కనబడుతుంది స్పష్టంగా. ఆమేన్ చెప్పండి. ఆ ఉదయమే మనం ఏదైనా చేయటకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నట్టుగానే దేవుడు మనకు ఒక ఉదయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను ఉదయింపచేయునుగాక. దేవుడు నీకు నాకు ఒక ఉదయాన్ని అనుగ్రహించునుగాక. ఆ ఉదయం త్వరగా వచ్చునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సహోదరులారా ఆలకించండి. ఇది నాన్న కావలి వారు వలె నువ్వు కనిపెడుతున్న వ్యక్తివైతే ఎలాగా నేను జీబేర్లో ఉంటాను కదా, అక్కడ వాచ్మెన్స్ వస్తారు, పెద్దోళ్ళు, వయసులో పెద్దోళ్ళు. వాళ్ళు బలహీనంగా ఉంటారు. ఒక అతను ఉంటాడు మన స్టేడియం దగ్గరే, అక్కడ కూర్చుంటాడు వాచ్మెన్, పెద్ద ఆయన. ఇన్ని ట్యాబ్లెట్లు తెచ్చుకుంటాడు పాప, ఇన్ని ట్యాబ్లెట్లు తెచ్చుకుంటాడు. ఆ వచ్చిన కానించి అరగంటకి గంటకి పాప మింగుతూనే ఉంటాడు. బలహీనుడు, కానీ బతుకుదేరు లేదు. వస్తాడు 8 గంటలకు ఒకసారి వచ్చి లాంజ్ వస్తాడు. ఏమంటే ఇంకా ఉన్నారా అని చూస్తాడు. మరలా ఇంకా ఆలస్యం చేస్తే మరలా వచ్చి చూస్తాడు. ఇక మేము వెళ్తున్నాం అనగా మరలా అంతా సరి చేసుకొని తలుపులన్నీ గేట్లన్నీ జాగ్రత్తగా వేసుకొని ఒక్కసారి పడుకుందామని ప్రయత్నం చేస్తాడు. మరలా ఎవరన్నా వచ్చేసరికి ఆ బలహీనుడే మరి ఏం చేయాలి? తన పని ఏంటి? కావలి కాయడమే తన పని. కావలి కాస్తూ ఉంటేనే, గుర్తెట్టుకోండి, కావలివాడు కావలి కాస్తూ ఉంటేనే అతడికి జీతం. ఎవరికి? ఎలాగునా కావలివాడు తన పనిలో భారమైన బలహీనుడైనా, సాగలేకపోయినా, లేవలేకపోయినా ఆ కావలివాడు తన పని చేయవలసిందే. అలాగునే ప్రియ సోదరులారా, నీ ఒక కావలివాడిగా కావలిదానిగా ఉంటే నేను మాట చెప్తున్నాను, గుర్తెట్టుకో. కావలివాడు రాత్రి కాపలు కాసినట్లుగా, కావలివాడు మెలకుగా ఉన్నట్లుగా, కావలివాడు తన జీతానికి పాత్రుడిగా ఉండాలంటే ఖచ్చితంగా కష్టపడినట్లుగా, నువ్వు ఎదురు చూస్తున్న దానికోసం